నమస్కారం మైనస్ కి స్వాగతం నా పేరు శ్రీనివాస్ ఇక వివరాల్లోకి వెళ్తే పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ వాహన మిత్ర 5వ విడత పంపిణీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు నగరం నందు ఏర్పాటు చేసిన వాహన ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు। ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 5వ విడత వాహన మిత్ర పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 10,748 మంది లబ్ధిదారులకు 10,74,00,000 రూపాయలను వారి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని అన్నారు। వాహన చోదకుల కష్టాలను తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ రాయుడు, సుశీల, రవాణా శాఖ ఇన్స్పెక్టర్లు కిరణ్, ప్రభాకర్, రామచంద్రరావు, సురేంద్ర ప్రసాద్తో పాటు రవాణా శాఖ సిబ్బంది, వాహన చోదకులు పాల్గొన్నారు। అనంతరం మినీ స్టేడియం వద్ద నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్లో సమావేశంలో హాజరై సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ని వీక్షించారు। సార్ ప్రభాకర్ గారు ముందుకు రండి సార్ కొంచెం ఓకే అన్న ఓకే సార్ అందరికీ నమస్కారాలు। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆటో సోదరులందరూ కూడా వారిని కలుసుకొని వారి కష్ట నష్టాలన్నీ కూడా తెలిపిన మీదట ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఈరోజు 5వ విడతగా కూడా కార్యక్రమం వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్ అనేది ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని 4 విడతలు సక్సెస్ఫుల్గా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆటో కార్మికులకు ఆటో సోదరులందరికీ కూడా 10,000 రూపాయల లెక్కన ఇవ్వటం అనేది కూడా జరిగింది। అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఇవాళ 10,741 మందికి 10,000 రూపాయల 10,74,00,000 రూపాయల పంపిణీ కూడా జరగబోతున్నది। ఇది ఆటో సోదరులందరికీ కూడా చాలా మంచి కార్యక్రమం ఇది। గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎంతో కష్టాలు పడుతున్నారు ఆటో సోదరులు కూడా, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేయటం మనం అందరం కూడా వారిని ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ ఈ ఆటో కార్మికులకి ఆటో సోదరులందరూ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మంచి మాకు డీటీసీ గారు ఉన్నప్పుడు సుశీల్ గారు కూడా వారి బృందం అందరూ కూడా ఉన్నారు। ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా చూసే బాధ్యత అనేది మాకు కూడా ఉన్నాయి కాబట్టి మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఆటో సోదరులు వెంటే ఉంటుంది అనేది కూడా మరొకసారి తెలుపుకుంటూ వీడియోలోకి రండి మేడం। ఎవడో ఒకళ్ళు ఉంటారు అలా వచ్చేవాళ్ళు।
జగనన్న గారి నవరత్నాల్లో భాగంగా మొదటి రత్నంగా మన వైఎస్ఆర్ వాహన మిత్ర ప్రోగ్రామ్ని 5వ విడత స్టార్ట్ ఈరోజు జరిపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన ప్రకాశం జిల్లా నుంచి 10,741 మంది లబ్ధిదారులు లబ్ధి పొంది ఉన్నారు. వీరందరూ కూడా జగన్ గారు విజయవాడలో సభా ప్రాంగణంలో అప్రూవల్ అయిన తర్వాత బటన్ నొక్కిన తర్వాత వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా 10,000 చొప్పున 10,741 మందికి కూడా అకౌంట్లో పడడం అనేది డైరెక్ట్గా జరుగుతుంది. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మన ఆటోలు వాళ్ళందరి ద్వారా మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. Thank you, sir. ఏమి ప్లే చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవంలాగా మేము గౌరవంగా బతికి మాకు ఎంత చేస్తున్నా ఏ రోజు మీరు చక్కెర వేసుకుని నా పేరు పెట్టుకోమని చెప్పలేదన్నా. మానవత్వంతో ఈరోజు మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టాం. ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, ప్రతి చెడ్డమ్మకు, నా ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు కన్నడ కుటుంబాలకు ఈ 5 ఏళ్లలో వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ మేనేజింగ్ డైరెక్టర్ కామేపల్లి సీతారామయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఎంతో మంచిదని అన్నారు. బ్రతకడం కోసమే తినాలని సూచించారు. గుండె పదిలంగా ఉండాలంటే వ్యాయామం అలవాటుగా మారాలని అన్నారు. ఈ సందర్భంగా హాజరైన పేషెంట్లకు గుండె వైద్యంపై పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, డాక్టర్ కె శ్రీధర్ బాబు, డాక్టర్ సందీప్, డాక్టర్ కిరణ్, డాక్టర్ వరుణ్, డాక్టర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఈ 2 నెలల్లోనే ఆల్మోస్ట్ యాంజియోలు 2,000 యాంజియోలు దాకా చేశారు. అట్లనే ఒక 50 స్టెంట్స్ దాకా చేశారు. సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ గారు. అంతమంది కిమ్స్లో 7 సంవత్సరాల నుంచి వైద్య సేవల్లో పాల్గొన్నారు, వైద్య సేవ చేశారు. అట్లాంటి డాక్టర్ గారు మన హాస్పిటల్కి వచ్చి మన హాస్పిటల్లో కార్డియాలజీ విభాగం స్థాపించి మనకు సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో మనకు తెలిసిన విషయమే, మన ఆరోగ్య సమస్యలు ఏంటి, గుండెకి సంబంధించిన సమస్యలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి. దానికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి. ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా థీమ్ ఏంటి, థీమ్ అంటే రాకుండా ఉండాలి అంటే కొన్ని మనం మన ఆహారపు అలవాట్లు మార్చుకోవడం కానీ, ఎక్సర్సైజులు కానీ, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలనేది తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం ముఖ్యం. కాబట్టి మన డాక్టర్ గారి వాళ్ళ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆహారపు అలవాట్లు కానీ, వ్యాయామాలు కానీ ఏదో ఒకటి అప్పుడే గారిని కోరుకుంటా ఉన్నాను. తర్వాత అందరూ ఒక్కొక్క మాట చెప్తారు, వినండి. థ్యాంక్ యూ. డాక్టర్ శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. గుడ్ మార్నింగ్ అండి. కార్డియాక్ అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతుంది, మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. థర్డ్ ఎక్సర్సైజ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ అంటాం. ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ అంటే యోగా, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అన్నీ ఉంటాం.
దీనివల్ల ఉపయోగం ఏంటి? జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఇవన్నీ తగ్గుతాయి. ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేయగలం. రోజుకి ఎక్సర్సైజ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? మనం ఒక రోజులో ఈ 3 రకాల ఎక్సర్సైజ్, అంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందర స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి అరగంట పాటు. వారానికి 5 రోజులు ఏరోబిక్ ఎక్సర్సైజ్, అంటే అరగంట పాటు నడవాలి. అయిపోయిన తర్వాత వారంలో 2 రోజులు రెసిస్టెన్స్, మినిమం 2 రోజులు రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్, అంటే వెయిట్ లిఫ్ట్ చేయాలన్నమాట. స్మాల్ వెయిట్స్ కావచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయడం. ఇది ప్రాపర్గా ఎక్సర్సైజ్ ప్లాన్ చేసుకోవడం అనమాట. అంటే 45 లేదా గంట సేపు, 45 నిమిషాలు లేదా గంట సేపు మనం చూసుకుంటే అరగంట పాటు వాకింగ్, 10 నిమిషాలు ఎక్సర్సైజ్, ముందు 10 నిమిషాలు స్ట్రెచ్ ఎక్సర్సైజ్, 10 నిమిషాలు స్ట్రెచ్ ఎక్సర్సైజ్. ఇలా ప్లాన్ చేసుకుంటే అది ప్రాపర్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఫిజికల్ 2వ సూత్రం అయిన తర్వాత 3వ సూత్రం వెయిట్ మనం ఎలా అంటే ఇందాక చెప్పాను, సింపుల్గా బాడీ మాస్ ఇండెక్స్ అని కాంప్లెక్స్ థింగ్స్ లేకుండా సింపుల్గా మన హైట్ సెంటీమీటర్లో కొలవడం, దాని నుంచి 100 తీస్తే మనం ఉండాల్సిన బరువు తెలుస్తుంది. మనం ఉండే బరువు దాంట్లో నుంచి ఉండాల్సిన బరువు మైనస్ చేసుకుంటే ఎంత ఓవర్ వెయిట్ ఉన్నామనేది తెలుస్తుంది. సో 10 కేజీల 15 కేజీల దాని ప్రకారం ఎలా తగ్గాలి. ఇప్పుడు వెయిట్ తగ్గడం అనేది ఎలా తగ్గాలి? 4 గంటలను 2గా డివైడ్ చేయడం, 16 గంటలు ఫాస్టింగ్ ఉండడం. అంటే అది చిన్న వయసులో ఇంతకుముందులా ఒక అపోహ ఉండేది, 50 ఇయర్స్ దాటిన తర్వాత మనం ఈ గుండె జబ్బులకి చెక్ చేయించుకోవాలని అట్లా ఉండేది. కానీ ఈ 2-3 ఇయర్స్గా ఎంతోమంది చిన్న వయసులో చనిపోతున్న వాళ్ళని చూస్తున్నాం మనం. వాళ్ళందరూ కూడా మంచి ఫిట్నెస్తో ఉండేవాళ్ళే, అయినా కూడా చాలా మందిని మనం పోగొట్టుకున్నాము. అట్లాంటిది మీరందరూ తెలుసుకొని అందరూ కూడా ఈ సూత్రాలు పాటిస్తూ, హార్ట్కి సంబంధించిన చాలా ముఖ్యం అది. మన పాపులేషన్లో 20% ఈ హార్ట్ సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. కానీ మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏదైనా అడ్వైస్ చేస్తే దాన్ని ఫాలో అవడానికి నెగ్లెక్ట్ చేస్తాము. టెస్టులు చేయించుకోమంటే తర్వాత చూద్దాంలే అనుకొని వెళ్ళిపోతుంటాం. కానీ ఇది చాలా డేంజరస్. ఒకసారి మనం ఎఫెక్ట్ అయితే మన జీవితకాలం కోల్పోతాం. తర్వాత మన చుట్టూరు ఉండే ఫ్రెండ్స్ కానీ మన మీద ఆధారపడే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అందరూ కూడా నేను చెప్పదలుచుకునేది ఒకటే, ఈ వరల్డ్ హార్ట్ డే రోజున మీ అందరికీ మెసేజ్ ఏంటంటే, మాతో పాటు మా డాక్టర్లు, మా కొలీగ్స్ అందరూ, మా పేషెంట్లు, తర్వాత మా స్టాఫ్ అందరూ కూడా డాక్టర్ గారు చెప్పి అనేది నా నమ్మకం. నిర్ధారణ ఏదైనా ఇబ్బంది మనకు అనిపిస్తోంది, అది గ్యాస్ అయినా అయ్యి ఉండొచ్చు, మనకి కడుపులో కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, కొంచెం ఆయాసంగా ఉండుండొచ్చు. అది నిర్ధారణ చేసేది ఒక ఆసుపత్రిలో దానికై చదువుకున్న డాక్టర్ అయి ఉండాలనేది నా నమ్మకం. కామన్గా మనం వింటుంటాం ఇంట్లో పెద్దవాళ్ళు, దానంతట అదే తగ్గిపోతుందిలే, కొంచెంసేపు అయిన తర్వాత చూద్దాము, కొన్ని రోజుల తర్వాత మనం చేయించుకుందాము అనే ఆలోచన జనరల్లీ ప్రజల్లో ఉంటుంది. నా సిన్సియర్ రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే, ఏదైనా ఇబ్బంది మీకు అనిపించినప్పుడు ఒక హాస్పిటల్కి వచ్చి, మన వెంకటరమణ లాంటి హాస్పిటల్కి వచ్చి అక్కడున్న డాక్టర్ ఎవరినైనా కన్సల్ట్ అయ్యి మీ ఇబ్బందిని చెప్తే దాన్ని ఎర్లీగా మనం నిర్ధారణ చేసుకొని అవసరమైన దానికి చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మీకు తెలిసినంతలో మీ పడే బాధని ఎటువంటి ఇబ్బంది వల్ల పడుతున్నారు అనేది మనం డిటెక్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం. చివరాకన్న పరిష్కారం రోజన్నది మనకి కానప్పుడు, మనకి ముందు 3 సూత్రాలని మనం పాటించినప్పుడు కరెక్ట్గా ఎప్పుడైతే ఇబ్బంది మనకి ఎదుర్పడుతుందో, క్యాత్ ల్యాబ్ అవైలబుల్గా ఉండి అన్ని సౌకర్యాలు ఉన్న వెంకటరమణ అలాంటి హాస్పిటల్లో మనకి తొందరగా వైద్యం అందించి మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం. ఇంటి దగ్గర చిన్న డాక్టర్ దగ్గర చూపించుకుందాము, కొంచెం నొప్పే కదా అని తీసివేయవాకండి. నేను గమనించింది కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత జనాల్లో ఈ రోజు నుంచి ఆచరణ చేస్తా, మన స్టాఫ్, మన దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరికీ చెప్పి అవి ఆచరణలో పెట్టి మనం హెల్దీగా మన హార్ట్ని రక్షించుకుందామని ఈరోజు ఎస్పెషల్లీ ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. గుండె సంబంధిత వ్యాధులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, గుండె జబ్బులను ముందుగా కనుగొనేందుకు ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో 5 కోట్ల రూపాయల విలువ కలిగిన అత్యాధునిక సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ మిషన్ అందుబాటులో ఉన్నట్లు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో ప్రతి ఒక్కరూ గుండె పరీక్షలు తప్పనిసరిగా చేపించుకోవాలని అన్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో 5 కోట్ల విలువ కలిగిన అత్యాధునిక సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ మిషన్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అతి తక్కువ ధరలకే వివిధ రకాల గుండె పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. సిఓఓ హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో తక్కువ ధరలకే గుండె పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. గుండె జబ్బులను ముందుగా గుర్తించే సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష 7,000కే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిఎస్పీ శ్రీనివాసరావు, గుండె వైద్య నిపుణులు డాక్టర్ సింతాల్ కుమార్, వంశీకృష్ణ, నాగమోని, బంగారెడ్డి, ఇతర వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హార్ట్ డే, వరల్డ్స్ హార్ట్ డే. ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న అన్ని దేశాల్లో హార్ట్కి సంబంధించి ఉన్న వ్యాధులు అన్నీ కూడా ఒక అవేర్నెస్ అనేది కల్పించే విధంగా కూడా ఈరోజు ఒంగోలు పట్టణంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ అంటే మా మైండ్లో ఉండేది సంఘమిత్ర హాస్పిటల్ అనేది పేరు. ఆ సంస్థ వారు ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ డాక్టర్ సెంథిల్ గారు మెయిన్గా ఉన్నప్పుడు ఈజ్ ఎ కార్డియో ఫిజిషియన్, అది సర్జన్ ఫిజిషియన్, కార్డియాలజిస్టు, అందరూ కూడా పెద్దలు బంగారెడ్డి గారు, సిఓ గారు హరికుమార్ రెడ్డి గారు, ఈ సంస్థలో హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ల బృందానికి, స్టాఫ్కి అందరు కూడా కూర్చుండి, ఒంగోలు పట్టణం అంటే చిన్న ప్రదేశమే అయినా కూడా ఎక్కువగా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ హాస్పిటల్లో ఎక్కువగా కూడా మేనేజ్మెంట్ వారు దాని మీద శ్రద్ధ చూపించి ఈ ప్రాంతాల్లో ఉన్న హార్ట్ పేషెంట్స్ అందరికి కూడా ఒక మంచి సౌకర్యం కల్పించాలని ఏర్పరుస్తున్న ఈ సంస్థది. ఈరోజు అవేర్నెస్ అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా రకరకాలుగా కూడా ఆధునిక టెక్నాలజీ అనేది ఏర్పడుతున్న కాలంలో కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నది. హాస్పిటల్స్ కూడా ఎక్విప్మెంట్ అనేది ఇతర దేశాల నుంచి మనం ఎంత మిల్లీ సెకండ్స్లో కూడా కనుక్కోగలిగినట్టుగా కూడా, అంటే హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్లో ప్రాబ్లం వస్తుంది అనేది అటువంటి టెక్నాలజీ కూడా ఇప్పుడు మనకు రావటం అనేది సంతోషం. అది అందుకు ప్రతి ఒక్కరిని డాక్టర్లను కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రాణాన్ని కాపాడేవారే డాక్టర్లు ఉన్నప్పుడు, అందులో ఇవాళ ప్రత్యేకంగా హార్ట్ డే రోజు టెక్నాలజీ ఇంప్రూవ్ అయితే కూడా మన మనుషులకు అవేర్నెస్సే లేదు. ఆ హార్ట్ ప్రాబ్లం మనకు ఇండియాలో కామన్గా ఉన్నది. సో ఈ చిన్న వయసులోనే వస్తున్నది, 20 వయసు 30 సంవత్సరాలనే వస్తున్నది. బట్ వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. అది హార్ట్ ప్రాబ్లం రావచ్చు అని కూడా వాళ్ళకి తెలవట్లేదు. సో దానివల్ల మన అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తే కూడా మనుషులు అది అక్సెప్ట్ చేయకుండా కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ చేయకుండా లేట్గా వస్తున్నారు. సో దానికోసం మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము. అన్ని హాస్పిటల్స్, అన్ని కంట్రీ, అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది చేస్తున్నారు. మిగిలిన కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్లోనే హార్ట్ ప్రాబ్లం 60+, 70లో వచ్చే ప్రాబ్లం అని మనకు 20+లోనే వస్తున్నారు. అదే మన ఊర్లో ఉండే ప్రాబ్లం. రెండవది, ఇండియాలో డయాబెటీస్ 20% ఆఫ్ ది పీపుల్ ఆఫ్ డయాబెటీస్. ఒక 5 మంది 6 మందికి ఒక మనిషికి డయాబెటీస్ ఉంటుంది. ఆ రెండు కలిపిన వల్ల హార్ట్ ప్రాబ్లం ఇండియాలో ఎక్కువ ఉన్నది. ఎక్కువ ఉండదు పాపులేషన్. మందులు చాలా అవసరం దానికి. సో మందులు, ఆత్మస్థైర్యం ఇవన్నీ మాకు ఎంకరేజ్ చేసినందుకు, అంటే ఈ సందర్భంగా ఎంపీ గారికి కోవిడ్ టైంలో మాకు మీరు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రాం గురించి సార్కి చెప్పంగానే తన షెడ్యూల్ని అరేంజ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చి ఈ ర్యాలీకి ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్ మీకు మా హాస్పిటల్ తరఫున. డెఫినెట్లీ ఈ హార్ట్ డేని మనం పురస్కరించుకొని జనాలకు అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి, ఈ కోవిడ్ తర్వాత మనం ఇంతకుముందు పరిస్థితులు ఇప్పుడు మారిపోయి ఉన్నాయి. మనిషిలో ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ చేస్తుంటాం. కోవిడ్ వచ్చి జస్ట్ ఫ్యూ ఇయర్స్ అయింది కాబట్టి దానివల్ల వచ్చే చేంజెస్ కానీ అవన్నీ సిబ్బందికి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ హృదయ ఆరోగ్య సంరక్షణ దినంగా ప్రకటించి ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. నా అభిప్రాయంలో ఒక చిన్న మాట, ఈ సృష్టిలో
నా అభిప్రాయం ప్రకారం గొప్పవి అంటే 3 స్థానాలు. 1 దేవాలయం, 2 న్యాయాలయం, 3 వైద్యాలయం. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించేది, ప్రాణం ఇచ్చేది, తీసేది శక్తి ఉన్నటువంటి ప్రథమ ఎవరంటే దేవుడు. ఆ తర్వాత ఆ ప్రాణాన్ని తీయగలిగే శక్తి ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందంటే ఒక న్యాయమూర్తికి. ఎందుకంటే నేరం చేసిన వాడికి మరణశిక్ష విధించేటటువంటి వ్యక్తి న్యాయమూర్తి. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఒంగోలు టీడీపీ కార్యాలయం వద్ద మేము సైతం అంటూ బోను దుర్గా ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్స్ సామూహిక నిరాహార దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి శ్రీనివాసరావు, బండారు మదన్, పెద్దిశెట్టి వరలక్ష్మి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై నిరసన వ్యక్తం చేశారు. వ్యక్తికి న్యాయం జరగడం ప్రతిఫలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును తాకింది. మీరు వెళ్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి బొమ్మకు ఒక దిష్టి గుమ్మడిగా 17-18 రోజుల నుంచి జరుగుతోంది. ఈ దీక్షలో ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు మన సమాజంలో థర్డ్ జెండర్ గా పిలువబడే ట్రాన్స్జెండర్స్ గా మేము మా ఎంతో పాత్రను కూడా నిర్వహించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకాలని, చంద్రబాబు నాయుడు గారికి దీక్ష చేయాలని, మరి మా పిల్లలు మార్నింగ్ నుంచే త్వరగా వచ్చి ఈ దీక్షలో కూర్చొని ఇంత విజయవంతం చేసినటువంటి నా పిల్లలందరికీ పేరు పేరున నా చేడాలు గురుబాయిలు, కూతుర్లు, బిడ్డలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా 200 రూపాయలు పట్టుకుంటేనే రోజు పట్టుకొని తీసుకుంటూ వస్తేనే వారి ఇంటి జీవన విధానం గడవగలుగుతుంది. 500 రూపాయలు కూలి చేసుకునే వ్యక్తి 200 రూపాయలు పెట్టి టమాటా కొనగలరా? చింతపండు. ఎందుకంటే రాష్ట్రంలోనే ఎక్కడ జరగని విధంగా ఇంతమంది బోను దుర్గా నాయకత్వంలో ఒంగోలులో సమావేశం ఈ నిరాహార దీక్షలో పాల్గొనడం అనేది ఒక రికార్డు స్థాయిలో చేశారని చెప్పి మీ అందరిని అభినందిస్తూ, మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు సమాజంలో హేళనకు గురి కాబడి అవమానాలకు గురి కాబడిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గుర్తించి మీకు సామాజిక పెన్షన్లు ఏర్పాటు చేయటం, ఆ రోజు మానవతా దృష్టితోటి ఏర్పాటు చేసిన దానికి ఈరోజు మీరు కృతజ్ఞతగా ఆయన కోసం నిరాహార దీక్ష చేయటం అనేది అభినందించాలని చెప్పి కోరుకుంటూ, సమాజంలో మీరు ఒక భాగం, అన్ని వర్గాలని గౌరవించడం అనేది మన సాంప్రదాయం, దాన్ని కొనసాగించాలని సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకోకి పోస్తున్నాం. చాలా అన్యాయం చేశారు జగన్ గారికి. జై టీడీపీ. మీరు ఇటు రావాకండి, అటే ఉండండి. దుర్గా ఒక్కటే ఉండాలి. సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, 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 సైకో పోవాలి, సైకిల్ రావాలి.
దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు మారుతి నగర్లోని ఉమా మనోవికాస కేంద్రంలో జాఫర్ వారి కుమార్తె జాకిరా ఇద్దరు పుట్టినరోజుల సందర్భంగా షేక్ జానీ కుటుంబ సభ్యులు దివ్యాంగుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీట్లతో పాటు మాంసాహారంతో కూడిన భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ మాట్లాడుతూ దోస్తీ ఫౌండేషన్ పేదలకు అండగా ఉండి పలు సేవా కార్యక్రమాలు చేస్తుందని, ధనవంతులు మీ కుటుంబంలోని పుట్టినరోజులు, పెళ్లి రోజులు అనాథల మధ్య సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకొని వారికి ఆర్థికంగా అండగా ఉండాలని అన్నారు. ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల్లి సుబ్బారావు మాట్లాడుతూ మిత్రుడు షేక్ జానీ కుమారుడు జాఫర్ మనవరాలు జాకిరాల పుట్టినరోజులు సందర్భంగా మనోవికాస కేంద్రంలోని విద్యార్థుల సమక్షంలో సేవా కార్యక్రమాలు పుట్టినరోజు జరిపి మానవత్వం చాటారని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తన్నీరు సురేష్, జానీ కుటుంబ సభ్యులు, మనోవికాస కేంద్రం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సమక్షంలో పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషం. ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. మాకు కూడా గతంలో మా దోస్తీ ఫౌండేషన్ ద్వారా మా మిత్రుడు ఎప్పుడు చెప్తానంటాడు, మా బాబు గారు మీరు చేస్తా ఉన్నారు, మేము కూడా మీ ద్వారా మీ దోస్తీ ఫౌండేషన్ జాబ్ చేయాలని చెప్పని చాలాసార్లు అన్నారు. అలాగే చెప్తామని చెప్పని చాలా సంతోషం కానీ భయ్. ఎందుకంటే పుట్టినరోజు మీరు ఇంట్లో ఎంతైనా ఖర్చు కూడా చేయగలరు, కానీ ఇలాంటి పిల్లల దగ్గర అనాథ పిల్లలు కానివ్వండి, మామూలుగా అభాగ్యులు ఉన్న ఇలాంటి మానసిక వికలాంగులు అందులో సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం. ఇలాంటి పుట్టినరోజులు ప్రతి ఒక్కళ్ళు ఆర్భాటనుకోకుండా ఈ విధంగా చేసుకోగలిగితే వాళ్ళకు కూడా ఒక మనోధైర్యం ఏర్పడింది. ఇలాంటి మంచి కార్యక్రమానికి మన జానీ గారు వాళ్ళ కొడుకు అలాగే మనవరాలు పుట్టిన సందర్భంగా ఇలా సమక్షంలో జరుపుకోవడం, కేక్ కట్ చేసి అందరికీ పిల్లలకి దాదాపు 70 మంది పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఏరియా లింగంగుట్లో కూడా పిల్లలు ముస్లిం పిల్లలు ఉంటే వాళ్ళకు 40 మంది పిల్లలు కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. మా దోస్తీ ఫౌండేషన్ ద్వారా రాబోయే రోజుల్లో ఎవరైనా ఇలా ఈ విధంగా చేయదలుచుకుంటే మా దోస్తీ ఫౌండేషన్ తరఫున మా టీం ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయి. ఎవరైనా చేయదలుచుకుంటే వాళ్ళకి ఎప్పుడు మేము సహాయం చేస్తాం. ఇంకొకసారి జానీ గారి కుటుంబ సభ్యులకి, వాళ్ళకి, వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ మనవరాలకి మా మిత్రుడు బాబు గారికి అలాగే సుబ్బారావు గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. మా మిత్రుడు ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహబూబ్ గారు, తర్వాత అలాగే దోస్తీ ఫౌండేషన్ చైర్మన్గా చేస్తున్న మా మిత్రుడు, మా ఇంట్లో ఇలా మా అబ్బాయికి పుట్టినరోజు వేడుకగా చేసుకుంటున్నాం అంటే దోస్తీ ఫౌండేషన్ ద్వారా చేద్దామని చెప్పారు. అలాగే వికలాంగులకి 40 మంది భోజనాలు చేసి, అలాగే లింగంగుట్టలో కూడా కొంతమంది మద్రాసా వాళ్ళకి 30 మంది భోజనాలు చేయించాము. అలాగే ఇంకో సంవత్సరం కూడా ఇంటికాడ కాకుండా ఇలాగే ఏదో ఒక అనవసరంలో దోస్తీ ఫౌండేషన్ ద్వారా చేద్దామని ఆశిస్తున్నాను. మా అబ్బాయి జాఫర్ గారికి, మా మనవరాలు జానీ గారు మిత్రులు జానీ గారి కుమారుడు జాఫర్ గారు, వారి వాళ్ళ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉమా మనోవికాస్ కేంద్రంలో దోస్తీ ఫౌండేషన్ ద్వారా, అలాగే పట్టణాభివృద్ధి అధ్యక్షుడు మారెల్ల సుబ్బారావు గారు వీళ్ళ ప్రోద్బలంతో ఎక్కడో ఇంట్లో జరుపుకొని 10 మందికి సొంత వాళ్ళకి పెట్టుకునే బదులు
ఆ కార్యక్రమం అలాగనే జరుగుతుంది. అట్లాగే మెంటల్లీ డిజేబుల్డ్ కానీ అనాథలకు కానీ మనం అంతా కొంత సహాయపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలకు మెంటల్లీ డిజేబుల్డ్ పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం. అది పలావు, చికెను, పెరుగు రసం ఇవన్నీ కూడా మామూలుగా మనం ఎట్లాగైతే తీసుకుంటామో అలాంటి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చేయటం అనేది చాలా. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ అబ్దుల్ మా చిన్ననాటి మిత్రుడు జానీ కుమారుడు జాఫర్ వాళ్ళ కుమార్తె జాఫర్కి పుట్టినరోజు నడుపులు ఒంగోలు మారుతీనగర్ మనోవికాస కేంద్రంలో ఈ దివ్యాంగుల సమక్షంలో జరుపుకోవడం అనేది మానవత్వం కూడుకొని ఈ జానీ గారు వాళ్ళ మనవరాల పేరు మీద ఈ విధంగా పుట్టినరోజు జరిపి చాలామందికి ఆదర్శంగా అందించారు. ఎవరైతే ఇబ్బందులు పడుతున్న చిన్నారులు పేదలు ఉన్నారో వాళ్ళ సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా మంచితో కూడిన పని, సమాజానికి ఆదర్శంగా ఉండే పని. భవిష్యత్తులో కూడా ఎవరైతే పుట్టినరోజులు కానీ ముఖ్యమైన రోజుల్లో జరుపుకోదలుచుకునే వాళ్ళు మా దోస్తీ ఫౌండేషన్ ద్వారా జరుపుకునే పని అయితే మేము పూర్తిగా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.